స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించాలని పితాని రాము పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బందితో కూటమి సభ్యులతో రవీంద్రనగర్లో ఇంటింటికి వెళ్లి స్థానికులకు వారి ఇంటి పరిసరాల పరిశుభ్రతపై తడి చెత్త, పొడి చెత్త విడదీసి ఇంటింటికి వచ్చే పంచాయతీ సిబ్బందికి ఇచ్చి సహకరించాలని, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, నానాజీ మరియు కూటమి సభ్యుల తరపున తూరంగి గ్రామ ప్రజల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, మాజీ ఎంపీటీసీలు పితాని వెంకటరాము, వాసంశెట్టి త్రిమూర్తులు, తెలుగుదేశం గ్రామ కమిటీ ప్రెసిడెంట్ జక్కి అప్పన్న, దేవరాజు, గరికిన పెద్దరాజు, బొజ్జ సాంబ, నల్లల రమణ, గంగాధర్, వీరబాబు, జక్కి, సుబ్రహ్మణ్యం, పంచాయతీ సిబ్బంది, పిహెచ్ఏ సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ గ్రామంలో ఇంటింటికి తిరిగి స్వచ్ఛత దాని మీద ఏ విధంగా చెత్తను సేకరించాలి, ఏ విధంగా సిబ్బందికి ఇవ్వాలనేది పంచాయతీ వారు తెలపడం జరిగింది. మరియు ఈరోజు శుభదినం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెడవలిలో ఈరోజు సుమారు 86 లక్షల కుటుంబాలకి